మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం ఉండాలని కోరుకున్నారు. గ్రామాలకు అధికారాలు ఉండాలని కోరుకున్నారు. గ్రామంలో అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. ఎందుకంటే గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని. అలాంటి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పుణ్యమైన పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసేయడమే కాదు, మొత్తం ఉపాధి హామీ పనిని కూనీ చేయడమే కాదు, అసలు గ్రామాలను కూడా చంపేస్తున్నారు. ఇక గ్రామాలలో అభివృద్ధి జరగదు, గ్రామాలలో పనులు జరగవు, గ్రామాలలో ఏమాత్రం ముందుకు వెళ్లడానికి ఆస్కారం లేకుండా మొత్తం గ్రామంలో నుంచి సారం లాగేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నామమ్మా, ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. చదువుకున్న బిడ్డలకు, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. రైతులకు కూడా సమస్యలున్నాయి. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మన రాష్ట్రానికి రాజధానికి కూడా లేదు. ఎన్నో సమస్యలున్నాయి. ఇప్పటికి కూడా 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం పాలకులు కాదా? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వారు. అయినా కూడా మనకు రాజధాని ఇప్పటి వరకు లేదు అంటే పాపం ఎవరిది? ఈ నాయకులది కాదా? ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మన రాజధానికి అమరావతి అని డబ్బులు ఇస్తుందే, ఆ డబ్బులన్నీ అప్పుల కింద ఇస్తుంది, నిధుల కింద ఇవ్వటం లేదు. ఇదంతా మళ్ళా అప్పుల భారం మన రాష్ట్రం మీద పడుతుంది, మన భావితరాల మీద పడుతుంది, మన బిడ్డల మీద పడబోతుంది. ఎవరడిగారు అప్పులు? రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసి ఉంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రావాలి అన్నది చట్టంలో రాసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది చట్టంలో రాసింది. ఒక్కటైనా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. పోనీ కూటమి సర్కార్ ఇలా ఏడిచింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా నడిపిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ పనిని కూడా కూనీ చేస్తుంటే కనీసం ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పటం లేదు అంటే మరి బీజేపీకి బానిస కాక ఏమనాలి? బాబు గారైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవ్వరికి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు. ఈ రోజు పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడడం లేదు అంటే దానికి కారణం వాళ్ళ నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ బీజేపీకి సరెండర్ అయిపోయారు, బినామీలుగా మారిపోయారు, బానిసలుగా మారిపోయారు. ఈ రోజు ప్రజల తరపున నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.